विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। एशियन टीवी न्यूज़ के रिपोर्टर मोहतरमा उम्मे अमायरा ने नरसमपेट के 2 मरतबा बेहतरीन कारकर्दगी करते हुए अपने MLA की सीट बरकरार रखने वाले धोंटी माधव रेड्डी से खुसूसी मुलाकात करते हुए इनकी शानदार जीत पर इन्हें ढेर सारी मुबारकबादें पेश की। वाज़ेह रहे नाज़रीन के धोंटी माधव रेड्डी साल 1981 से 1986 तक अमीनाबाद के सरपंच रह चुके हैं और डिस्ट्रिक्ट कोऑपरेटिव सोसाइटी के चेयरमैन, वरंगल DCC प्रेसिडेंट के तौर पर भी अपनी बेहतरीन खिदमत अंजाम दे चुके हैं। धोंटी माधव रेड्डी ने साल 2014 में नरसमपेट असम्बली हलके से आज़ाद उम्मीदवार के तौर पर मैदान में उतरे थे और इन्होंने शानदार कामयाबी हासिल की और फिर साल 2023 में इन्होंने कांग्रेस पार्टी के MLA के तौर पर भी मैदान में उतरते हुए अपने BRS पार्टी के हरीफ पेड्डी सुदर्शन रेड्डी को करारी शिकस्त दी और अपनी MLA की सीट को बरकरार रखा। इस मौके पर उम्मे अमायरा ने इनसे कई सारे सुलगते हुए मसाइल पर भी सवाल किया। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है रिपोर्टर उम्मे अमायरा की रिपोर्टर शेख अहमद के साथ एशियन टीवी न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। हेलो एवरीवन, मैं उम्मे अमायरा, आप देख रहे हैं एशियन टीवी न्यूज़। दोस्तों, आज हम तेलंगाना स्टेट के नरसमपेट में मौजूद हैं और आज हमारे साथ मौजूद हैं 2 बार जीते हुए MLA। जी हाँ, आज हमारे साथ मौजूद हैं धोंटी माधव रेड्डी सर। आइए इनसे बात करते हैं और जानते हैं। एशियन टीवी द्वारा तमरी विजयाనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్। థ్యాంక్ యూ, నమస్కార్। మీ గెలుపుకు పని చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్। థ్యాంక్ యూ వెరీ మచ్। తమరి నియోజక వర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రైతులకి సాగునీరు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించే కొరకు సమస్యలు మా దృష్టికి వచ్చాయి। ఫస్ట్ ప్రయారిటీలో పాకాల రిజర్వాయర్ SRSP కెనాల్స్ ద్వారా నీళ్ళు అందించి ఎక్కువ ఆయకట్టుకి పంట పండించే అవకాశానికి ప్రయారిటీ కల్పించే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది। తప్పకుండా ఆ యొక్క పనులని ఆ రైతులకు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను। మీ నియోజకవర్గంలో ఉన్న పూర్తి సమస్యల ముఖ్యమైనవి ఏమిటి సార్? ముఖ్యమైనవి డ్రింకింగ్ వాటర్, తాగునీరు। నర్సంపేట్ టౌన్ మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో 2014 వరకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కోరుకున్న విధంగా నీళ్లు అందించాం, సాగునీరు। TRS పాలకులు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పేరుతో సుమారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో, అందులో మన ప్రాంతంలో నర్సంపేట ప్రాంతంలో దాదాపు 1000 కోట్లకు పైన ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు। 2014 కంటే ముందు వచ్చిన దానికంటే మెరుగ్గా లేవు। అప్పుడున్న బోర్లు కానీ, బావులు కానీ, అప్పుడు చిన్న చిన్న మినీ ఏదైతే నీళ్ళు అందించే కొరకు కట్టించిన ప్రాజెక్టులకి అనుసంధానం తొలగించి ఇబ్బంది పెడుతున్న ఈ సందర్భంలో వాటన్నీ కూడా కోఆర్డినేట్ చేసి సమన్వయపరిచి 24 అవర్స్ 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చటానికి అది మా దృష్టికి వచ్చేది, అది అందించాలి టాప్ ప్రియారిటీలో। మై లాస్ట్ క్వశ్చన్, మీరు ఈ నియోజకవర్గం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఇంద్రమ్మ పాలన రావాలని చెప్పి కోరుకున్నారు। అందులో అన్ని వర్గాల వారికి మేము ఇంద్రమ్మ పాలనలో ఈ పూట 6 గ్యారంటీ పథకాలని, గతంలో ఇచ్చిన పథకాలు లాస్ట్ 70 ఇయర్స్ నుంచి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, PV నరసింహారావు గారు, మొదటి ప్రధాని చాచా నెహ్రూ గారు
ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సమన్వయం చేసి కోఆర్డినేట్ చేసి ఇప్పుడు అవసరాలు ఏవైతే ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని ఈ 6 పథకాలని బిఫోర్ ఎలక్షన్లో మేము ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే 90 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కుటుంబ యజమానురాలికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఆ యొక్క సంక్షేమం కొరకు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం, వసతి, ఇంటి వసతి నిర్మాణం ఆల్ పీపుల్ అందరికీ, గ్రామాల్లో వసతి లేని వారందరికీ కూడా ఆ యొక్క ఇళ్ళ నిర్మాణం అందించే కార్యక్రమం అందివ్వడం. దాంతోపాటు ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ ప్రత్యేకంగా దేశంలో 10 లక్షల రూపాయల వైద్యం అందించేది మొదటిది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా సంక్షేమం, అభివృద్ధితో పాటు మౌలిక వసతులు ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ 1, 2, 3 ప్రియారిటీ బేసిస్లో మా దృష్టికి వచ్చిన పనులన్నీ కూడా కేటాయించి అవన్నీ కూడా పూర్తి చేస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది. అవి మా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా మేము ప్రజలకు అందరికీ కూడా ఇవి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందించి ఆదుకుంటామని వారికి విజ్ఞప్తి చేసినాం. అదే కార్యక్రమంలో ఈ పూట నుంచి ప్రారంభం చేశామని తెలియజేస్తా ఉన్నాం. थैंक यू सर। अभी हमने बात की दोंती माधव रेड्डी सर से, जिन्होंने नरसंपेट कॉन्स्टिट्यूएंसी से 2 दफा इन्होंने एमएलए इलेक्शन जीता है। दोस्तों यहाँ पर इन्होंने बात की है फार्मर्स के ऊपर। इनके सोच विचार बहुत अच्छे हैं फार्मर्स को लेके। मैं हमारा आगे की जानकारी से जुड़े रहने के लिए देखते रहिए एशियन टीवी न्यूज़।